ఇప్పుడే రామ్ చరణ్ గారి పెద్ద సినిమా చూడడం జరిగిందండి. సినిమా అయితే చాలా బాగుంది. మనం ట్రైలర్లో చూసినట్టు కేవలం ఇది స్పోర్ట్స్ డ్రామా అయితే కాదు. మనం అనుకున్నట్టు కుస్తీ అనో క్రికెట్ అనో ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది, ఏంటి కుస్తీ అంటున్నాడు క్రికెట్ అంటున్నాడు అని. సో యాక్చువల్ సినిమా అయితే స్పోర్ట్స్ డ్రామా కాదు. మనం అనుకున్నట్టు లాస్ట్ బాల్ 6 కొట్టేసి నెగ్గించడం, లాస్ట్ రౌండ్లో కుస్తీ నుంచి లేచి అందరినీ కొట్టడం ఇట్లా ఉండదు. ఒక గోల్ ఉంటుంది హీరోకి. ఆయన మనం మామూలు రెగ్యులర్ సినిమాల్లో చూసినట్టు కాకుండా హీరోకి ఓటములు ఉంటాయి. హీరో పడతాడు లేస్తాడు. ప్రెడిక్టబిలిటీ అయితే లేదండి. మనం ప్రెడిక్ట్ చేసినట్టు హీరో కాబట్టి నెగ్గేస్తాడు, హీరో కాబట్టి ఏదైనా చేసేస్తాడు లాగా ఉండదు. హీరోని నిందలు పడతాడు హీరో. హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడని మనకే అనిపిస్తుంది. అయ్యో ఇంకా హీరో అయిపోయాడు అనిపిస్తుంది. అండ్ దెన్ ఎవ్రీ టైము ఒక కొత్త ఛాలెంజ్ని తీసుకుని ఆ రామ్ చరణ్ క్యారెక్టర్ ముందుకెళ్తుందండి. మనం చూసినట్టు కుస్తీ అవన్నీ మజిల్స్ బాగున్నాయి, కానీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ మజిల్స్ కన్నా ఈ సినిమాలో బాగుంది. సో మీరు అనుకున్నట్టు ఇది స్పోర్ట్స్ డ్రామా అని ఎవరూ వదిలేద్దు. ఇది స్పోర్ట్స్ని కేవలం బ్యాక్డ్రాప్లో పెట్టుకుని చేసిన ఒక మనిషి జర్నీ అనమాట. ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు. యాక్చువల్గా స్పోర్ట్స్ అంటే గెలుస్తారు ఓడిపోతారు అని ఉంటుంది కదా. సో ఓవరాల్గా లైఫ్లో ఎలా గెలుస్తారు ఓడిపోతారు అన్న థీమ్ తీసుకుని దాంట్లో మల్టిపుల్ స్పోర్ట్స్ని పెట్టారు. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ జాహ్నవి కపూర్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. ఆవిడ అంటే ఆ పాట చూసి జస్ట్ గ్లామర్ డాల్ అనుకున్నారు, ఖచ్చితంగా కాదండి. యాక్చువల్గా అసలు సినిమానే అది. మనం ట్రైలర్ చూసి అనుకుంటాం ఏంటి ఇది క్రికెట్ అన్నారు, తర్వాత మళ్ళీ కుస్తీ అన్నారు, ఏంటి వీళ్ళకి ఏమైనా మతిపోయింది అనుకుంటాం. మీరు సినిమా చూస్తే క్రికెట్ ఎందుకు, కుస్తీ ఎందుకు వచ్చింది, తర్వాత ఇప్పుడు మూడో స్పోర్ట్ అన్నారు, అది ఇంకా చూపించలేదు ట్రైలర్లో. చాలా బాగా జస్టిఫై చేశారు. యాక్చువల్గా అసలు ఆ జర్నీయే సినిమా అండి. ఎందుకు అలా జర్నీ చేయాల్సి వచ్చింది అనేది సినిమా. లేదండి, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. వరల్డ్ బిల్డింగ్కి ఫస్ట్ హాఫ్ కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది, కానీ ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ ఊరు, ఆ కొండలు, వీళ్ళు పడుతున్న బాధలు అవన్నీ చెప్పడానికి ఒక వరల్డ్ బిల్డింగ్కి ఆ టైం పడుతుంది. సెకండ్ అంతా పెద్ద జర్నీ ఉంటుంది. ఆ పెద్ద జర్నీ ఎలా ట్రాన్సిషన్ అయ్యారనడానికి ఆ టైం తీసుకున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. మంచిగా మీరు పెట్టిన డబ్బులకి మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే మూవీ, ఖచ్చితంగా చూడండి. మీరు స్పోర్ట్స్ డ్రామా అని కొంతమంది వదిలేస్తారు. స్పోర్ట్స్ డ్రామా అంటే లాస్ట్లో 6 కొడతాడు అయిపోయింది, అలా కాదు. ఇది స్పోర్ట్స్ డ్రామా కాదు. ఇది ఖచ్చితంగా ఒక హీరో జర్నీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది అనమాట. అండ్ చాలా హీరో కాబట్టి ఏదేదో చేసేటాలు కూడా వెళ్ళేవండి. వేర్ వెరీ ట్రూ టు ఆ యాస కానీ, ఆ భాష కానీ, అక్కడున్న సెట్స్ కానీ. అండ్ మిర్జాపూర్ మున్నా క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ అండి. ఈ మూవీ చూసాక నేను చెప్పే డైలాగ్ ఒకటే, క్రాస్ ఓవర్ టీఎఫ్ఐ యాక్టర్ అని చెప్పచ్చు రామ్ చరణ్ గారిని. ఎందుకంటే మనం పెర్ఫార్మెన్స్ చూసాం, యాక్షన్ చూసాం, డాన్సెస్ చూసాం, అన్నీ డిఫరెంట్ మూవీస్లో చూసాం. అన్నీ కలిపిన మూవీ ఏంటంటే పెద్ద మూవీ. ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ ఏఆర్ రెహమాన్ గారు బీజిఎం అన్న అసలు నెక్స్ట్ లెవెల్ కొట్టేశాడు తెలుగులో కూడా. అండ్ రాజ్ కుమార్ గారు అండ్ జగ్గుబాయి పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్ 15 మినిట్స్ అయితే మీరు వచ్చే ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఢిల్లీ ఎపిసోడ్ తర్వాత రామ్ చరణ్ గారికి ది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉందని చెప్పచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ఫ్లాస్ ఉన్నా కూడా లాస్ట్ 15 మినిట్స్ మీరు మూవీ చూసాక ఓ మంచి హై మూమెంట్స్ తోటి మూవీ చూసామన్న ఫీల్ తోటే బయటకు వస్తారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సినిమా. సినిమా అయితే చాలా బాగుందన్న. రామ్ చరణ్ గారు యాక్టింగ్ పరంగా ఒక 4 మెట్లు అయితే ఎక్కాడని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా బోర్ కొట్టలేనటువంటి విధంగా మన బుచ్చి తీసుకోవడం జరిగింది. స్టోరీ లైన్ అప్పుడు చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. మన రామ్ చరణ్ గారు అయితే 1 మ్యాన్ షో చేశాడు సినిమా అయితే. శివన్న కానీ జగపతి బాబు గారి క్యారెక్టర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. జాన్వీ కపూర్ కోసం చూసుకుంటే చాలా అత్యద్భుతంగా యాక్ట్ చేశారు. ఆమెకి ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉందో అంతవరకు బాగా యాక్ట్ చేసింది. ఇంకా రామ్ చరణ్ గారు సాంగ్స్, డ్యాన్స్ అయితే చాలా ఎరగొట్టాడు. రెహమాన్ గారు అయితే సాంగ్స్ చాలా బాగా ఆకట్టుకునే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్రతి సీను చాలా అందంగా బుచ్చి అయితే చేయించడం జరిగింది. ఓవరాల్గా సినిమా కోసం చెప్పుకుంటే లాస్ట్ 20 మినిట్స్ సినిమా అయితే కళ్ళ నీళ్ళు తెప్పించాడు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా హృదయానికి కనెక్ట్ అయ్యే ఒక లాస్ట్ 20 మినిట్స్ స్టోరీ అయితే చాలా గట్టిగా అనిపించింది. ఓవరాల్గా ప్రతి ఒక్క ఫ్యాన్ కాలర్ ఎత్తుకునే సినిమా, అంటే ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే కాలర్ ఎత్తుకుంటారు. మిగతా వాళ్ళు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు రామ్ చరణ్ గారి కెరీర్లో. రంగస్థలంలో ఎంత అయితే కష్టపడ్డారో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో చూపించుకోవడం జరిగింది అనే విధంగా సినిమాని ముందుకు తీసుకోవడం బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ పరంగా అయితే ఇంకా చాలా అత్యద్భుతంగా అనిపించింది. ఇక బుచ్చి అన్న అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఓవరాల్గా సినిమా అయితే అందరికీ నచ్చుతుంది, ప్రతి ఒక్కరు చూడండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, కళ్ళమ్మట నీళ్లు తెచ్చే సన్నివేశం. ఈ దేశం కోసం ఈ క్రీడాకారుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తన గ్రామం కోసం తను ఎంత సాక్రిఫైస్ చేస్తాడు, తన కాలు పోగొట్టుకున్న సంఘటన కావచ్చు, తను ఏమి
ఆశించిన వ్యక్తి ఈ దేశం అంటే తన గ్రామ ప్రజల కోసం ఒక రైల్వే స్టేషన్ కావాలని కోరుకోవడం తప్ప, తన ఐడెంటిటీ కోరుకోవడం తప్ప, తన ఆత్మాభిమానం కోరుకోవడం తప్ప, అది డెఫినెట్గా చూపించాడు. రూపాయి విలువ దీంట్లో చూపించాడు. ఆ రూపాయిని ఆయన బెట్టింగ్ పెట్టి ఎంతమంది బెనిఫిట్ పొందారు. అయితే బుచ్చిబాబుని హ్యాట్సాప్ చెప్పాలా. ఆనాడు ఉప్పెనధర నేషనల్ అవార్డు ఎలా అయితే వచ్చిందో, రంగస్థలంలో నేషనల్ అవార్డు ఎందుకు రాలేదని రామ్ చరణ్ అనుకున్నాం. తర్వాత ట్రిపులర్ పెర్ఫార్మెన్స్ ఆస్కార్ రేంజ్ ఎదిగింది. ఇప్పుడు ఈ సినిమా చూస్తే అండి డెఫినెట్గా నేషనల్ అవార్డు రామ్ చరణ్ కోసం. తండ్రికి తగ్గ తనయుడిగా నటనలో, ఆహభావాల్లో, డ్యాన్స్లో, ఫైట్లో, ఆ కుస్తీ పోటీల్లో కోటి రామూర్తి నాయుడు అంటే మనం చరిత్రలో మన పుస్తకాలు చదువుకుంటాం. అటువంటి కోటి రామూర్తి నాయుడిని మరొక కోటి రామూర్తి నాయుడుగా రామ్ చరణ్లో చూసుకున్నాం అనమాట. అద్భుతమైన సినిమా ఇది. కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా. ఏ హీరో అయినా ఈ సినిమా స్టోరీని యాక్సెప్ట్ చేయాలంటే చాలా భయపడతారు. కానీ రామ్ చరణ్ తీసుకున్న క్యారెక్టర్ ఏదంటే ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు అనమాట. జగపతి బాబు అద్భుతంగా చేశాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈరోజు యూత్ నేర్చుకోవాల్సింది క్రీడలు, క్రికెట్ అనే కాదు, రన్నింగ్ అనే కావచ్చు, కుస్తీ పోటీలు అనే కావచ్చు, మన క్రీడ మన దేశాన్ని గౌరవించుకోవాలా, దేశ యొక్క ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనేది మంచి మెసేజ్ సినిమా. దీంట్లో మెసేజ్ ఓరియంటెడ్గా మనం చూసామండి సినిమా. బుచ్చిబాబు అద్భుతం అండి. మనిషి చూస్తానికి అమాయకుడిగా చిన్నోడుగా ఉంటాడు, కానీ ఒక 60 years పరిపక్వత చెందిన వ్యక్తి ఉంటారు చూసారా. రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు అంత ఆలోచనలు అతనికి ఉంటాయి. ఎక్కడ ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం. అది బుచ్చిబాబు కావచ్చు, అది రామ్ చరణ్ కావచ్చు. కాబట్టి ఇప్పుడు మేము తప్పితే ఎవరు కాదు అనుకోదు కాదు. తండ్రి వేసిన మార్గాన్ని తండ్రికి మించిన తనయుడిగా ఎమర్జ్ అవ్వడం అంటే అది రామ్ చరణ్ చూసి నేర్చుకోవాలి. అదేవిధంగా బుచ్చిబాబు నేటి దర్శకులు బుచ్చిబాబు వైవిధ్యమైన సినిమాలు తీయటం. ఆ రోజు ఉప్పిన తీసిన దాంట్లో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట, ఎవరు ఒప్పుకోరు కూడా ఆ సినిమా తీయటం. ఇటువంటి సినిమాలు రావాలి. ఎందుకంటే ఛాలెంజ్ అది. తమిళ్లో మిగతా కన్నడంలో తీస్తుంటారు, తెలుగులో అటువంటి ధైర్యం చేయరు. అటువంటిది బుచ్చిబాబుని హ్యాట్సాప్ చెప్పాల్సిన అవసరం ఉంది. జాన్వీ కపూర్ ఆనాటి శ్రీదేవి, జగత యగవీరుడు అతిలోక సుందరిలో ఆనాటి శ్రీదేవి గారు, చిరంజీవి గారు ఎంతైతే అద్భుతంగా నటించారో, అద్భుతంగా డ్యాన్స్ చేశారో, ఈనాడు జాన్వీ కపూర్ రామ్ చరణ్లో అదే చూసాం అనమాట. ఆమె ఎంతవరకు క్యారెక్టర్ చేయాలా, ఎంతవరకు డ్యాన్స్ చేయాలా, ఎంతవరకు ఆమె పాత్ర పోషించాలా. తన భర్త లేకపోయినా పెళ్లి చేస్తారని తెలిసి కూడా తనంతట స్వయంగా తను తాళి కొట్టుకోవడం ఏదైతే ఉందో అద్భుతం అనండి. జాన్వీ కపూర్ కూడా బాగా చేస్తాను. అద్భుతమైన సినిమా చూసాను. థ్యాంక్ యూ. సినిమా సూపర్ అన్న, సూపర్ సినిమా. బుచ్చిబాబు సినిమా బాగాలేదు, బుచ్చిబాబు బొచ్చు బిగ్దామని వచ్చిన, కానీ సినిమా బాగుంది, సూపర్ ఉంది. ఏ కులంలో పుడితేందన్న, ఏ మతంలో పుడితేందన్న, ఏ ప్రాంతంలో పుడితేందన్న, ఏదో ఒకటి సాధించాలా అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు సినిమా. చాలామంది విలేజ్లలో, గ్రామీణ స్థాయిలో పోరగాళ్ళందరూ తమ్మాకు తినుకుంటూ తాక్కుంటూ ఎక్కడన్నా పొరంబొగులు తిరుగుతారు. అది కాదురా నాయన, ప్రతి ఒక్కళ్ళు చూడండి, గలీలో కాదు మీరు ఉండేది ఢిల్లీ స్థాయికి ఉండాలని చెప్పేసి ఒక మంచి అందులో రైలు కోసం పోరాడితే మన బుచ్చిబాబు ఏమో కింది స్థాయిలో ఉన్నవాళ్ళు ఢిల్లీ స్థాయికి ఎట్లా పోవాలని చెప్పేసి ఒక రోడ్ వేసిన మంచిగా వేసాడు. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది. ఇది ఇప్పుడు ఆల్రెడీ ఆ రామ్ చరణ్ గారికి పెళ్ళైంది కదా, అందు గురించి జాన్వీ కపూర్ ఫ్రీ ఉత్తగానే ఉన్నది కదా, నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి వచ్చిన, ఇక్కడ కనిపిస్తే తాళి కట్టేద్దామని చెప్పేసి. ఐ లవ్ యూ రామ్ చరణ్, ఐ లవ్ యూ బుచ్చిబాబు, ఐ లవ్ యూ జాన్వీ కపూర్. సూపర్ సినిమా. ఐ లవ్ యూ TV9. ఫస్ట్ సినిమా గురించి చెప్పే ముందు ఆ రామ్ చరణ్ గురించి ఒక్క నిమిషం ఒక మినిట్ చెప్పాలన్నమాట. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ అబ్బాయి ఆ కుస్తీ పట్టులో చేస్తున్న సీన్లు కానీ చూస్తుంటే డబ్బు కోసమో, పేరు కోసమో, లేకపోతే ఏదో పెద్ద స్టార్డమ్ కోసమో అంత హార్డ్ వర్క్ చెయ్యలేరు ఎవరు. అతనిలో ఒక నిజాయితీ కళ, అంటే నేను ఒక అద్భుతమైన కళాకారుని నిరూపించుకునే తపన నరాన కనిపిస్తోంది. అందుకు రామ్ చరణ్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. రెండు, ఈ కథను ఎంచుకోవడం, అలాగా డైరెక్టర్ గారి కథని రాయడం. అంటే ఒక చిన్న పల్లెటూళ్ళలో ఇప్పుడు మీకు నాకు ఇలా సిటీల్లో బతికే వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్ దొరుకుతుంది, ఫుడ్ తినాలంటే మిడ్ నైట్ కూడా జొమాటో ఆర్డర్ ఇస్తాం. అలాంటిది వాళ్ళు చచ్చిపోతున్న ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా ఒక చిన్న వెహికల్ దొరకక ఎంత ఇబ్బందులు పడతారో, అలాంటి వాళ్ళ కోసం తన ఊరు కోసం మొదటగా సీనియర్ జగపతి బాబు అప్పలసూరి ఎంత యుద్ధం చేసి ఓడిపోతాడు, తర్వాత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని కొత్త జనరేషన్ పెద్ది ఎట్లా ఫైట్ చేసి విజయం సాధించాడు, తన గొంతుని తన ఊరి బాధని ప్రపంచానికి ఎలా చెప్తాడని ఒక అద్భుతమైన కథ రాశారు. ఆ కథలో నిజాయితీ ఉంది. మీకు ఏడుపు వస్తుంది. మీరు మనిషి అయ్యి మీకు ఏమాత్రం సెంటిమెంట్ వాల్యూస్ ఉన్నా, పక్క మనిషిని చూసి సాటి మనిషి కష్టాన్ని చూసే బాధపడి ఉన్నా మీకు నీళ్ళు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మేకప్స్.
ప్రతి ఒక్కడి క్యారెక్టర్, ఆఖరి చిన్న చిన్న క్యారెక్టర్లు, ప్రభాస్ సీను వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్స్, వాళ్ళకు కూడా ఆ పెట్టి ఆ ఇదిగా సైడ్ లాక్స్ కానీ, మీసకట్లు కానీ, ఆ లోకల్ పల్లెటూరు వాళ్ళు ఎలా ఉంటారో ఆ చొక్కాలు కానీ ఎంత డీటెయిలింగ్ తీసుకున్నారో, ఎంత కేర్ తీసుకున్నారో. ఇంకా రత్నవేల్ గారి ఫోటోగ్రఫీ ఒక్కొక్క షాట్ తీస్తుంటే బాబా బాబా 2 కళ్ళు సరిపోలేదు. ఇక రెహమాన్ గారు మ్యూజిక్ యాడ్ అంటే రామ్ చరణ్ ఆ సీన్లో యాక్ట్ చేస్తుంటే రత్నవేల్ గారి ఫోటోగ్రఫీలో ఆ రెహమాన్ మ్యూజిక్కి మీకు ఒళ్ళు గగురు పడుతుంది, గూజ్ బంప్స్ వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఎక్కడెక్కడైతే స్పోర్ట్స్ సీన్స్ ఉన్నాయో, అంటే ఈ కుస్తీ పోటీల సీన్ కానీ, క్రికెట్ సీన్లు కానీ, తర్వాత ఫైనల్లో ఒక స్పోర్ట్స్ ఇది ఉంటుంది, ఆ సీన్లో కానీ ఐ థింక్ దే వుడ్ హ్యావ్ యూజ్డ్ స్పోర్ట్స్ కెమెరాస్. లేదా అంత అద్భుతంగా యాక్షన్ని క్యాప్చర్ చేయలేరు. ఇవి కాకుండా ఒక యాక్షన్ సీన్ ఉంది, రామ్ చరణ్ టార్చ్ లైట్ నోట్లో పెట్టుకొని ఫైట్ చేస్తాడు. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఆ కెమెరా లైటింగ్ వర్క్స్లో ఆ రామ్ చరణ్ బాడీ, వాళ్ళు అతను ఎవరో చూడడానికి పేపర్లు చింపి ఎగరేస్తారు, ఆ లైట్ షేడ్స్ ఆయన బాడీ మీద పడుతుంటే ఇట్లా తిరుగుతాడు. ఐ థింక్ దే రియల్లీ పుట్ ఇన్ హార్డ్ వర్క్. ఇంటర్నేషనల్ లెవెల్లో తీశారు ఈ మూవీ. ఫెంటాస్టిక్ రూటెడ్ కాన్సెప్ట్, మన ఓన్ కథ, మన పల్లెటూరి కథ, మన కొండవాళ్ళ కథ, మనతో పాటు బతుకుతున్న కొంతమంది గుర్తింపు లేని మనుషుల కథ ఇది. సో మీకు నిజంగా గుండె అంటూ ఉంటే ఈ సినిమా చూడండి. ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. పెద్ద ఇలాంటి కుర్రాళ్ళు కష్టపడుతుంటే మనం ఏ విధంగా సహాయపడగలం అని ఆలోచించండి. చదువు అని రుద్దేస్తున్నారు. ఆ చదువు మీద పోస్త పెట్టి ఫోన్ చూస్తున్న ఇంకా తప్పింది ఏం చేయట్లేదు. అయితే ఈ తరహా మంచి చిత్రాలు కూడా ఆఫ్లైన్లో ఒకలా టాక్, ఆన్లైన్లో ఒకలా టాక్. అది ఎందుకంటే స్వార్థం. అంటే చిరంజీవి కొడుకు గొప్ప అయిపోతాడు, చిరంజీవి కొడుకు అని అంటే ఇప్పుడు స్టార్ కొడుకు స్టార్ అవుతాడు తప్ప ఎవరికి తగ్గడు, తగ్గకూడదు. అది చరణ్ స్థానం ఏంటంటే తెలుసుకోవాలంటే ఒక స్థాయి ఇంటర్నేషనల్ అయినా ఒక స్థాయి అయినా ఏదైనా పెట్టుకోవాలంటే అది చరణ్కి ఒక సాధ్యం. లాస్ట్ ఒక 40 minutes ఖచ్చితంగా ఎవడైనా సరే రామ్ చరణ్ ఎవడ ఎటకరం చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నా కన్నీరు పెట్టుకోకపోతే ఆ థియేటర్ రావడం అసలు లేదు. మనం సినిమాలో ఉన్నట్టు నమస్కారం చెప్పుకోవచ్చు. అక్కడ సినిమాలో కూర్చుంటే ఉంటుంది అంత. అంటే అన్ని మనం మర్చిపోతాం ఇంకా యాక్టింగ్ చూసి. సినిమా స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే బోర్ లేదు. నాకు ఒకటే సొంతంగా బీజే కొంచెం డల్ అనిపించింది. అంటే ఏదైనా నిజాలు మాట్లాడాలి, బీజే కొంచెం డల్ అనిపించింది. కానీ ఒకటే రాముడు భీముడు మా చరణ్ దేవుడు.